సుఖంగా ఉండాలంటే హాయిగా నిద్రపోవాలి. ఇది మనకు నిద్ర యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. నిద్రించే విధానాలలో క్రమశిక్షణ పాటిస్తే అది మన జీవితాన్నే మార్చివేస్తుంది. మనం ఎంత చక్కగా నిద్రపోతామో, ఎంత గాఢంగా నిద్రపోతామో అనేది ఆ రోజంతా మన మానసిక స్థితి ఎలా ఉంటుందో నిర్ణయిస్తుంది. సహజ ప్రక్రియలతో సారూప్యంగా ఉండేందుకు సాధారణంగా మనం పెందలకడనే నిద్రించడం మంచిది. అప్పుడు చైతన్యంతో పెనుగులాట ఉండదు కాబట్టి ఉదయం చేసుకునే మన ధ్యానం మెరుగ్గా ఉంటుంది. హాయిగా విశ్రాంతి తీసుకున్న మనస్సుతో మనం ధ్యానం చేసినప్పుడు మన చైతన్యం మీద మనకు గట్టి పట్టు ఉంటుంది. అలా కాకుండా మన చైతన్యం నిద్రలేమి కారణంగా నలిగిపోయినప్పుడు తాజా మనస్సుతో ఉదయాన్నే ధ్యానానికి మేల్కొనడం సులభం అవుతుందా? ఉదయం పూర్తిగా అప్రమత్తంగా ఉన్నప్పుడు మనం ప్రేమతో ఉన్నత చైతన్యాన్ని ఆహ్వానించి దాని మూలతత్వంతో మమేకం కావచ్చు. అప్పుడు హృదయంలో కొన్ని గొప్ప స్థితులు సృష్టించబడతాయి. అవి చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మనం వాటిని పట్టుకుని ఉండటానికి ప్రయత్నించకపోయినా అవి మాత్రం మనలను అంటిపెట్టుకుని ఉంటాయి. వాటిని విదిలించుకోవాలని ప్రయత్నించినా అవి మనల్ని విడిచిపోవు. మన చైతన్యం గ్రహించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు సృష్టించబడిన స్థితి యొక్క శాశ్వతత్వము లేదా ప్రభావము అలాంటిది. మనం ఉదయం ధ్యానాన్ని సరిగ్గా చేసుకోలేకపోయామంటే దానికి కారణం రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడమే. దాని ప్రభావం ఆ రోజంతా ఉంటుంది. ఎన్నడూ ధ్యానం చేయని వ్యక్తికి లేదా అప్పుడప్పుడు ధ్యానం చేసేవానికి ఈ తేడా అంతగా తెలియదు. అతనికి మరో రోజు గడిచినట్లు అవుతుంది. ఆ స్థాయి చైతన్యాన్ని మనం సముద్ర ఘోషతో పోల్చవచ్చు. అవి చాలా నాటకీయంగా ఉంటాయి. కవులు వాటిని గురించి పద్యాలే రాశారు. కానీ చుట్టూ ప్రశాంతంగా ఉండి ఎలాంటి అలలు లేకుండా నిశ్చలంగా ఉన్న సరస్సుదే నిజమైన సౌందర్యం. అందుకని ఎంపిక మనదే. ఘోషించే సముద్రంలా జీవితాన్ని గడపాలని కోరుకుంటే మనం చెల్లాచెదురైన చైతన్యపు కెరటాలలో పడి కొట్టుకుపోతాము. దానికి భిన్నంగా మన చైతన్యం నిశ్చలంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రశాంతమైన సరస్సులో ఒక చిన్న ఆకు పడితే నీటిలో అలలు ఎలాగైతే ఏర్పడతాయో అదేవిధంగా ఏ చిన్న మార్పు సంభవించినా కూడా మనం గుర్తిస్తాము, వాటిని అనుభూతి చెందుతాము. అందుకని నిద్ర ముఖ్యమైనది. మనం తగినంతగా నిద్రపోయినప్పుడు ఉదయాన్నే కుడి నాసికారంధ్రం అప్రయత్నంగా చైతన్యవంతం అవుతుంది. కొన్ని కోట్ల సంవత్సరాలుగా సూర్యోదయం అయినప్పుడు కొన్ని రకాల హార్మోనులు స్రవించే విధంగా మన శారీరక వ్యవస్థ వికాసం చెందింది. మనం ప్రకృతితో సారూప్యంగా ఉన్నప్పుడు ప్రయత్నం లేకుండానే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోయిన వారికి ఏమి జరుగుతుంది? మనం క్రమ పద్ధతికి విరుద్ధంగా వెళితే మళ్ళీ మనకి అది ప్రవాహానికి ఎదురీతే అవుతుంది. కొంతకాలానికి మన ఆరోగ్యం ఎంతగా క్షీణిస్తుందో రాస్తే పెద్ద పుస్తకం అవుతుంది. జీవితంలో వీలైనంత త్వరగా ఒక ఆరోగ్యవంతమైన శైలిని అలవర్చుకుంటే మంచిది. ఆధునిక ప్రపంచంలో రాత్రివేళ కార్యకలాపాలు మానవులకు ఒక శాపం. విద్యుత్ శక్తి కారణంగా ఇప్పుడు పగటికి రాత్రికి మధ్య అంత తేడా లేదు. పద్ధతి లేని అలవాట్ల వలన చాలా రాత్రి వరకు మేల్కొని ఉండడం వలన నిద్రలేమి కలుగుతుంది. దాని ఫలితంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. మన నాడీ వ్యవస్థ ఒత్తిడికి గురి కావడం వలన మనలో రోగ నిరోధక శక్తి కూడా క్షీణిస్తుంది. రాత్రివేళ పనిచేసే వారిపై జరిపిన విస్తృత అధ్యయనాలను బట్టి మిగిలిన విషయాలతో పాటు వారికి ముసలి లక్షణాలు కూడా త్వరగా వస్తాయని కనుగొన్నారు. తమ జీవనోపాధికి రాత్రివేళల్లో పనిచేసే వారి విషయాన్ని పక్కన పెడితే మనలో చాలామందికి రాత్రివేళ పనిచేయాల్సిన అవసరం లేదు. మనకు త్వరగా నిద్రించే అవకాశం ఉంది. అయినా సరే మనం అన్ని రకాల కార్యక్రమాలను విషయాలను చూస్తూ అర్ధరాత్రి వరకు మేల్కొని ఉంటాము. మనం ఆధ్యాత్మిక అభివృద్ధి పరంగా చూసినా లేదా ఆరోగ్యపరంగా చూసినా సరే త్వరగా నిద్రపోతే అది మనకు ఎంతగానో సహాయపడుతుంది.
త్వరగా నిద్రపోయి త్వరగా మేల్కొంటే ఆ వ్యక్తి ఆరోగ్యవంతుడు, సంపన్నుడు, తెలివైనవాడు అవుతాడు అనే పాత ఇంగ్లీషు సూక్తిలోని జ్ఞానాన్ని గుర్తుంచుకోండి. రాత్రి హాయిగా నిద్రపోవడానికి మరో కారణం. వన్ మోర్ రీజన్ టు హ్యావ్ ఏ గుడ్ నైట్ స్లీప్ అని జెఫ్ ఇల్లీఫ్ ఇచ్చిన జ్ఞానప్రదాయకమైన ప్రసంగం టెడ్ టాక్ ఉంది. దానిలో నిద్రలో మన నాడీమండల వ్యవస్థ తనలోని హానికరమైన వాటిని ఎలా తొలగిస్తుందో వివరించాడు. మన కేంద్ర నాడీ వ్యవస్థలో విష పదార్థాలను తీసివేసే లింఫాటిక్ వ్యవస్థ లేదు. కాబట్టి మెదడు వెన్నెముకకు ఆవరించి ఉండే ద్రవం సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ కణాల మధ్య ఉండే ఖాళీల ద్వారా ప్రవహిస్తూ మెదడు నుండి విష పదార్థాలను, టాక్సిన్స్ తొలగిస్తూ ఉంటుంది. ఇది మనం నిద్రిస్తున్నప్పుడు జరుగుతుంది. సక్రమంగా నిద్రించే అలవాటు ఉన్న వ్యక్తులలో ఈ ద్రవం విష పదార్థాలను సమర్థవంతంగా తొలగించి బయటకు పంపగలదు. కానీ నిద్రలేమితో బాధపడే వ్యక్తులలో ఈ విష పదార్థాల తొలగింపు చాలా వరకు తగ్గిపోతుంది. తద్వారా తొలగించబడకుండా శరీరంలోనే మిగిలి ఉన్న విష పదార్థాల దుష్ప్రభావానికి లోనవుతాము. దాని వలన మనం భావావేశాలకు లోను కావచ్చు. మనము రాత్రి సరిగ్గా నిద్రపోనప్పుడు ఉదయాన్నే ఏమవుతుంది? మనకు చికాకు, కోపం కలుగుతాయి. మనం చిరుబురులాడుతూ ఉంటాము. ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణం వ్యక్తులకు నిద్ర సరిగ్గా లేకపోవడం వలనే. అటువంటి వాళ్ళు చాలా వరకు సృజనాత్మక చర్చలలోనూ ఫలవంతమైన సంభాషణలోనూ నిమగ్నం కాలేరు. ప్రతి చిన్న అభిప్రాయ భేదం కూడా వారికి చికాకు కలిగిస్తుంది. మంచి నిద్ర పట్టేందుకు కొన్ని చిట్కాలు. ఉదయాన్నే పెందలకడే నిద్రలేచి కొన్ని నిమిషాలు సూర్యరశ్మిలో గడపండి. సూర్యాస్తమయ సమయంలో లేదా ఆ రోజు పని ముగిసిన తర్వాత మీరు హార్ట్ఫుల్నెస్ నిర్మలీకరణ చేసుకోండి. తద్వారా మీకు ఆ రోజు కలిగిన మానసిక ఒత్తిడులను, ఆందోళనను మీరు తొలగించుకోగలరు. నిద్రపోయే ముందు సాయంత్రం ఓ 2 గంటల ముందే పనులను చేయడం తగ్గించుకోండి. దాని వలన మీ మెదడులో తరంగాలు నెమ్మదించి సహజంగా మీరు నిద్రలోనికి జారుకోగలరు. రాత్రి నిద్రపోయే ముందు ఆ రోజు మనము చేసిన పనుల్ని ఇంకా బాగా ఎలా చేయవచ్చో ఆలోచించండి. ఒకవేళ మీరు ఏవైనా తప్పులు చేస్తే వాటిని మళ్ళీ చేయనని ప్రతిజ్ఞ చేసి వాటిని విడిచిపెట్టండి. అప్పుడు మీరు మీ కేంద్రంతో అనుసంధానమై పూర్తిగా గాఢమైన విశ్రాంత స్థితిలో నిద్రపోయేందుకు హార్ట్ఫుల్నెస్ ప్రార్థన చేయండి. మీకు ఇంకా నిద్ర పట్టడంలో ఇబ్బంది ఉంటే మరింత ఉపయోగకరమైన ఈ క్రింది చిట్కాలను పాటించండి. రాత్రి పడుకునే ముందు మీ పాదాలను శుభ్రంగా కడుక్కోండి. కుడివైపు తిరిగి పడుకోండి. ఇది మీ ప్రత్యానుకంపి నాడీ మండలము పిఎన్ఎస్ చైతన్యవంతం చేసి మిమ్మల్ని ప్రశాంతపరచడానికి సహాయపడుతుంది. పైనుండి మీ శిరస్సు మీద చల్లని నీరు సున్నితంగా పడుతూ మిమ్మల్ని ప్రశాంతపరుస్తూ ఉన్నట్లు ఊహించుకోండి. ఒక గ్లాసుడు గోరువెచ్చని పాలు తాగండి. మంచం మీద పడుకునే హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్ చేసుకోండి. రిలాక్సేషన్ కలిగించే సంగీతాన్ని వినండి. ముఖ్యంగా చక్కగా నిద్ర పట్టేందుకు ఉపయోగపడే సంగీతాన్ని మీరు www.heartfulness.org/goodnightsleepలో పొందగలరు. జీవితంలో మనం అభివృద్ధి చెందాలనుకుంటే మన నిద్రా విధానాన్ని సక్రమం చేసుకునే మార్గాన్ని కనుగొంటాము. లేదంటే జీవితాంతం అదే మౌలికమైన విషయాలతో పోరాడుతూనే ఉంటాము. మనకు మన దైనందిన కార్యకలాపాల పట్ల సరి అయిన స్పృహ కానీ లేదా సరి అయిన ఆధ్యాత్మిక స్థితి కానీ ఉండదు. మనం మనల్ని ముందుకు నడిపే చైతన్యాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తాము. అందుకే మనం ఎక్కువ భావోద్వేగాలకు, ఉద్రేకాలకు, ప్రతిచర్యలకు లోనవుతూ ఉంటాము. దానివలన మనం రోజంతా మరిన్ని ముద్రలను ప్రోగు చేసుకుంటాము. అప్పుడు నిర్మలీకరణ ద్వారా ఆ ముద్రలను తొలగించుకునే సమర్థత తగ్గిపోతుంది. దాని వలన సరిగ్గా ధ్యానం జరగదు.
ఇక్కడ ఇదంతా ఒక ప్రతికూల వలయంగా తయారవుతుంది. దానికి బదులుగా మనము మెరుగైన, స్వచ్ఛమైన, ఆనందకరమైన స్థితిని కలిగి ఉంటే మనము తేలికదనం అనుభవిస్తూ కృతజ్ఞతతో ఉంటాము. హృదయం నుండి వెలువడే ఈ కృతజ్ఞతాభావము భగవంతునికి మనకు మధ్య ఒక బంధాన్ని సృష్టిస్తుంది. దాని వలన మనకు ఎంతో లాభం కలుగుతుంది. ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతున్న కొద్దీ మనకు ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది.